బూరెలు ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కేజీ బెల్లంలో 1/2 లీటర్ వాటర్ పోసుకుని స్టవ్ వెలిగిస్తున్నాను. ఇలా 1 కేజీ బెల్లాన్ని వాటర్ లో పోసుకుని కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచుకుని వడకట్టేసుకుందాం. మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఇది ఇప్పుడు వడపోసేసుకోండి. మనం ఇలాగా వడకట్టేసుకుందాం. ఇలా వడపోసుకున్న బెల్లాన్ని మరొకసారి స్టవ్ మీద పెట్టి పాకం పట్టుకుందాం. నేను కేజీ మాత్రమే చూపిస్తున్నాను. మీకు 2 కేజీలు కావాలంటే 2 కేజీలు పట్టుకోవచ్చు. పాకం పట్టుకుంటే మీకు కొబ్బరి ఇప్పుడు 1 కేజీకి 1 కొబ్బరికాయ పడుతుంది, 2 కేజీలకి 2 కొబ్బరికాయలు. అలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పొడుగ్గా ఉన్న గిన్నె పాకానికి బాగా పనిచేస్తుంది. ఇలా పొడుగ్గా ఉన్న గిన్నె తీసుకోండి. చూసారు కదా, ఇలా ఉండకడితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా పాకం రెడీ అయిపోయిన దాంట్లో మనం ముందుగా కోరుకుని ఉంచుకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఇది 1 కొబ్బరికాయ కోరుకున్నది. ఇందులో వేసేసుకుని కొద్దిగా ఉడకనిద్దాం. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఇందులో ఉన్న పచ్చి అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇంకా పచ్చి ఉందండి. 2 మినిట్స్ కాకుండా లేదంటే ఒక 5 మినిట్స్ వరకు, అంటే మీ ఫ్లేమ్ ని బట్టి మనం ఉడకపెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్ లో ఉంటే 2 మినిట్స్ లో ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఉంటే కొద్దిగా టైం పడుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో తడిపిండి వేసేసుకున్నాం. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకుని ఈ పిండి 2 నైట్స్ నానబెట్టుకున్న బియ్యం అన్నమాట. దీన్ని తడిగా ఉన్నప్పుడే ఆడించేసుకోవాలి. ఆ పిండిని ఇప్పుడు ఇందులో వేసుకుని కలపాలి. ఇలా పట్టుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. చాలా సేపటికి జారుతుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొబ్బరి బూరెలు చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని నూనె బాగా కాగనివ్వాలి. కొబ్బరి బూరెలు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బూరెలా ఏంటి, బూరెలు ఏవేంటి అని అనుకుంటారు. కానీ కాదండి, కొబ్బరి బూరెలు అంటే మనం పండక్కి చేసుకునే ఈ కొబ్బరి బూరెలు అన్నమాట. వీటిని కొబ్బరి బూరెలు అని అంటారు. ఈస్ట్ గోదావరి అంతా కూడా వీటిని ఇలా చేసుకుంటారు. ఇది కొత్త రకం వంటకం అండి.
ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది బాగా పల్చగా చేయకూడదు, ఇలాగే కొంచెం మందంగానే వేసుకోవాలి. కొబ్బరి బూర అంటే ఇలా ఉబ్బాలి. ఇలా ఉబ్బిందంటే దీన్ని కొబ్బరి బూర అంటాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.